జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఇవాళ మాఘమాసం మృగశిర నక్షత్రము, తిరుక్కచ్చి నంబిగల్ గారి తిరు నక్షత్రము. ముందుగా స్వామి తిరునక్షత్రాన్ని అని తెలుసుకుందాం. కుంభే మృగశిరోజాతం శ్రీకాంచీ పూర్ణమాశ్రయే షట్సూక్తిం యతిరాజాయ యస్ముఖాధ్వరదో వదత్. ఇప్పుడు నిత్య తనయన్ అంటే రోజు చదవవలసిన తనయన్ తెలుసుకుందాం. దేవరాజదయాపాత్రం శ్రీకాంచీపూర్ణముత్తమం రామానుజమునేర్మాన్యం వందేహం సజ్జనాశ్రయం. ఈ తిరుక్కచ్చి నంబి గారు చెన్నైలోని పూన్నమల్లిలో వేంచేసి ఉంటారు. ఈయన వైశ్య కులానికి చెందినవారు. ఈయన నిత్యము కంచి వరదరాజ పెరుమాళ్ళకి ఆలవట్ట సేవ చేస్తుండేవారు. పూర్ణమల్లి నుంచి కంచి వరకు చక్కగా నడుచుకుంటూ వెళ్ళి ఆలవట్ట సేవ నిత్యం చేస్తూ ఉండేవారు. ఆలవట్టము అంటే విసినికర్ర సేవ అనమాట. అలా ఎప్పుడు చక్కగా స్వామికి విసినికర్రవి ఇస్తూ ఉండేవారు. ఆ కంచి వరదరాజ పెరుమాళ్ళు కూడా చక్కగా తిరుక్కచ్చి నంబి గారితో విగ్రహ రూపంలో ఉన్న స్వామి మాట్లాడేవారు మన తిరుక్కచ్చి నంబి గారితో. అయితే ఇంత సేవ చేస్తున్నారు, స్వామి మాట్లాడుతున్నారు అంటే తిరుక్కచ్చి నంబి గారు అడిగారు, స్వామి నాకు మోక్షం లభిస్తుంది కదా అని. అయితే వరదరాజ పెరుమాళ్ళు చెప్పారు, మోక్షం నీకు లభించదు అని. ఎందుకు స్వామి, నాకెందుకు మోక్షం లభించదు అంటే, నీకు ఏదైనా ఒక గురువుతో ఈయన నా శిష్యుడు అని చెప్పించు, అప్పుడు మోక్షం లభిస్తుంది అన్నారు. అప్పుడు మన తిరుక్కచ్చి నంబి గారు పెరియ నంబి గారి ఇంటి వెనక అక్కడ గోకొట్టాయం అంటే ఆవులు ఉండే ప్లేస్లో ఎవ్వరికీ తెలియకుండా మారువేషంలో ఉండి రోజు పేడ ఎత్తడము అలా ఎన్నో పనులు చేశారు తిరుక్కచ్చి నంబి గారు. ఒకానొకసారి పెరియ నంబి గారు అనుకోకుండా గుర్తుపట్టి, అయ్యయ్యో మీరు ఇలా చేస్తున్నారేంటి అని చెప్పగా, జరిగిందంతా చెప్పగా, అయ్యో మీరు నా శిష్యులు అని పెరియ నంబి గారు, మీరు నాకు సంబంధీకులు అని చెప్పాక వరదరాజ పెరుమాళ్ళు మోక్షాన్ని ఇచ్చారు తిరుక్కచ్చి నంబి గారికి. అంటే దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, గురు ఉపదేశము, గురు సంబంధం లేకుండా శ్రీవైకుంఠానికి చేరలేము, మోక్షం లభించదు. మనం ఎంత మంచివారైనా కూడా, ఎన్ని మంచి పనులు చేసినా కూడా. దుగ్గా ఇది విన్నవారు ఎవరైనా వెంటనే గురువుల్ని ఆశ్రయించండి, మంత్రోపదేశం స్వీకరించండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ రామానుజదాసి.